గురుగారు, ఇంటికొచ్చిన అతిథిని ఆదరించాల్సిన తీరు ఎలా ఉండాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ ప్రశ్న అడిగినా అది పురాణంలో ఉంటుంది, పూజలో ఉంటుంది. పురాణంలో పూజలో మొట్టమొదటి గణపతి పూజ చేయాలండి అంటారు. మహానుభావుడైనటువంటి గణపతిని మొట్టమొదట ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓ 30 మంది అలా నిలబడితే మనం సుబ్బారావుని బట్టి సుబ్బారావు అంటామే, అది ధ్యాయం ఏంటి. 3 కోట్ల మంది దేవతలు అక్కడ నిలబడితే, కోటి అంటే 100 లక్షలని అర్థం కాదు, సమూహాలని అర్థం. అది మళ్ళీ పెద్ద విశేషం. అంతమంది నిలబడితే వినాయక నిన్ను ధ్యానిస్తున్నానయ్యా, నిన్నే పూజించదలిచాను, అది ధ్యాయామి. తర్వాత పసుపు ముద్దని మామూలుగా అక్కడ పెట్టి ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నేను చిన్న పసుపు ముద్ద పెట్టాను, దీంట్లోకి రావు అని ప్రార్థించడం. అంత పెద్ద శరీరం కలిగినటువంటి వినాయకుడు చిన్న తమలపాకు మనం వేస్తే దాంట్లో కూర్చుంటాడు. ఇష్టం అనేది అలా ఉంటుంది. కృష్ణుడిని ఎంతమంది రమ్మన్నప్పటికీ కూడా రాలేదు. యశోదామాత అనగానే వచ్చాడు. ఎందుకని? ప్రేమ, ఇష్టం అనేది అలా ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. ప్రియుడైనా సరే, భర్త అయినా సరే, ఎవరు ఇష్టంతో పిలుస్తున్నాడో అతన్ని స్వీకరించడం సరైనటువంటి కాదు తప్ప వేరే విధంగా మాత్రం కాదు. అంత గొప్పగా వినాయకుడు వచ్చిన తర్వాత పాద్యం సమర్పయామి, ఆయన పాదాలని సమర్పయామంటే చేతులకి, అది పాదాలకి నీళ్ళు ఇచ్చి కడిగేసుకోమంటాం కాదు, పాదాలని మనం కడగాలి. అర్ఘ్యం సమర్పయామి, చేతులు రెండూ కడగాలి. కరోనా వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం అంటే అర్థమవుతుంది, అందరికీ అర్థమైంది కూడా బాగా. మళ్ళీ ఇప్పుడు వెనకబడిందిగా మర్చిపోతున్నారు. వచ్చిన తర్వాత ఆసనం సమర్పయామి, రండి కూర్చోండి. బాగా డబ్బున్నటువంటి వాళ్ళు ఇళ్ళకి వెళితే, తాతయ్య ఎవరో ముసలాడు వచ్చాడు అని వాళ్ళు లేవడం, ఆ కుర్రాడు. ఆ ఇంటిని బట్టి ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలుస్తుంది. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకు పలుకు. అంటే వీడు ఇలా ఉన్నా అంటే ఆ ఇంట్లో దున్నపోతులు మాత్రమే ఉన్నారు, పిశాచాలు ఉన్నారు అర్థమే తప్ప మామూలు మాత్రం కాదు. ఆ వచ్చినటువంటి వ్యక్తికి చక్కగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆచమనీయం సమర్పయామి. కానీ మీరు మంచినీళ్ళు తాగుతారా? కాదు. తాగుతారు తాగరు ఆయన ఇష్టం. అక్కడ మంచినీళ్ళు పెట్టాలి. ఆ మంచినీళ్ళని ఆయన స్వీకరిస్తాడు. అయిపోయిన తర్వాత చాలా సంతోషం, ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతాం. అక్కడెక్కడో కైలాసం నుంచి వచ్చావు కదయ్యా, బాగా అలిసిపోయావా? ఏం లేదని ఆయన చిరునవ్వు నవ్వుతాడు. పంచామృత స్నానం సమర్పయామి. అయ్యా నీకు మా వాళ్ళు నీళ్లు తోడారు. రక్తవత్సర్దయం సమర్పయామి. ఎర్రనైనవి ఆ రంగు కదా, ఎర్రని ఇష్టం కదా ఆయన రంగు ఆయనకి. అంచేత 2 వస్త్రాలు, ఒకటి కట్టుకోవడానికి, ఒకటి స్నానం చేసిన తర్వాత తుడుచుకోవడానికి 2. ఆయన స్నానం అయిపోయేలోగా మళ్ళీ 2 వస్త్రాలు సిద్ధం చేయాలి. వచ్చి ఒకటి ధోవతిగా ధరించడానికి, ఒకటి ఇలా ఉత్తరీయంగా వేసుకోవడానికి. వేసుకున్న తర్వాత వెంటనే అమంతగా సిద్ధంగా ఉందండి మీకు ఫలాహారం కాదు, ఈవేళ మా ఇంటికి తమరు అతిథిగా వచ్చారు కాబట్టి మా ఇంట్లో ఉన్న పూజాగృహం దగ్గర మా గోత్రం ఇది, ఒక క్షణం దయచేసి పూజని చేసి ఆ ఫలితాన్ని మాకు అర్పించండి అని అన్నారు. చాలామంది ఏం చేస్తారంటే ఎవరైనా రాగానే అమాంతంగా టిఫిన్ రెడీ, వీళ్ళు పెట్టాడు వాడు తినేయడం కాదు. ఈవేళ మా ఇంటికి మీరు అతిథిగా వచ్చారు కాబట్టి మా గురించి దైవానికి నివేదించండి. ఓ 4 మంత్రాలు చదివి మీకు వచ్చినటువంటి స్థాయిలో పూజ చేయండి. అయిపోయిన తర్వాత ఉప ఆహారం నివేదయామి. మధ్యాహ్నం పెట్టబోయేటటువంటి పెద్ద ఆహారానికి ఉప సమీపంగా ఉండే ఇదిగో ఫలాలు తినండి అని అన్న తర్వాత అప్పుడు ఆయన స్వీకరించిన తర్వాత ఆయనకి తాంబూలాన్ని ఇచ్చి అప్పుడు మెల్లగా జరగాలి. ఆయన తాంబూలాన్ని నవ్వుతున్నప్పుడు, ఏమండి నేను ఫలానా ఈవేళ సత్యనారాయణ వ్రతం చేసుకోదలిచాను, ఈ సత్యనారాయణ వ్రతం ఏ విఘ్నము లేకుండా జరిగేలా మీరు అనుగ్రహించండి అని. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ని సేవలు ఆయనకి చేసిన తర్వాత ఈ కోరికలు అడిగితే ఎవడైనా కాదని అన్నారు. ఇవాళ ఫోన్ ఎవరైనా ఎత్తాడు అంటే అవతలవాడు చేశాడంటే ఏదో పని ఉన్నట్టే లెక్క తప్ప చక్కగా కుశల ప్రశ్నలు వేసే ఫోన్ ఒక్కటి రాదు. ఒక్క నిమిషం అవుతుంది, బాగున్నారా, బాగున్నా, ఇంకేమిటంటండి అని మొదలెడతాడు వాడు పని. అంత ఏమాత్రము ప్రేమ, అనుబంధం, ఆత్మీయత ఏమీ లేనటువంటి కాలం కలియుగం. అంత గొప్పగా చెప్పారు. ఇంటికి వచ్చిన అతిథిని ఇలా ఆదరించాలి. కొంతమంది అయితే అక్కడే దున్నపోతుల్లా నిలబడతారు కానీ అసలు మాట మాట్లాడరు, చిరునవ్వు నవ్వరు, ఏం చేయరు. అన్నీ భోంచేసే వచ్చారుగా, ఇది ఇంకో గొప్ప గౌరవ మర్యాద పదం. అంటే వీడింటికి దిక్కు లేక భోజనానికి వచ్చినట్టు.
ఇంత చెప్పినా కూడా సిగ్గులు ఎగ్గులు ఏమాత్రం లేకపోవడం చాలా దురదృష్టకరం. పూర్వం రోజుల్లో ఇలా నమస్కరించి ఇంట్లోకి రండి అని దాహం తీసుకుంటారా అనేవారు మా చిన్నప్పుడు. దాహం అంటే పల్చటి మజ్జిగ, పంచకృత్వస్తక్రం ఆయుర్వేదంలో చెప్పాడు. రోజుకి 5 సార్లు పల్చగా ఉన్నటువంటి మజ్జిగ తాగరా, నీకు ఏ విధమైన రోగం రాదు అని. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కాఫీ ఇవ్వడమే, దీనివల్ల అనారోగ్యమే తప్ప ఏమాత్రం ఉండదు. అలానే ఇచ్చిన వాళ్ళని తప్పు పట్టడం కాదు, ఆ రోజుల్లో అలా చేసేవారు. ఇవాళ కానీ ఇచ్చినట్టయితే ఒక్కసారి తీసుకో, తప్పేం లేదు. కానీ అస్తమానం ఏ ఇంటికి వెడితే ఆ ఇంట్లో అలా మున్సిపాలిటీ ఎద్దుల్లో తాగేస్తూ ఉంటే ఆరోగ్యాలు చెడకేమవుతాయి. ఎంత గొప్పగా చెప్పారు వాళ్ళు.